ఓకే, నిన్న ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో మంత్రి శ్రీధర్ బాబు గారు మళ్ళీ నిన్న నోకియా కంపెనీ అధినేతలతోటి, ఏదైతే నోకియా ఉంది కదా సెల్ ఫోన్ మైక్రోసాఫ్ట్ ల్యాప్టాప్ లో వాడతారు, ఆ కంపెనీ అధినేతలతోటి మళ్ళీ నిన్న వారి ఛాంబర్ లో మీట్ కావడం జరిగింది. నోకియా కంపెనీ అధినేతలతోటి ఐటీ సెల్ ఇన్ఛార్జ్, తెలంగాణ రాష్ట్రానికి ఐటీ సెల్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మదన్ మోహన్ గారు, అదే విధంగా రామగుండం నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు మరియు నోకియా సిఇఓ గారు, నోకియా ప్రతినిధులు నిన్న ఐటీ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారిని కలవడం జరిగింది. వారితో ఏదైతే మంత్రి శ్రీధర్ బాబు గారు ఈ రాష్ట్రానికి సంబంధించి మీరు గ్రామీణ పాఠశాలల్లో కనీసం 30,000 ల్యాప్టాప్లను అందజేయండి, గ్రామీణ పాఠశాలలకు విస్తరించండి, గ్రామాలలో విస్తరించండి అని చెప్పి నోకియా ప్రతినిధులతోటి చర్చించినట్టు తెలుస్తా ఉంది. దాదాపుగా ఆ చర్చలు సఫలీకృతం అయినట్టున్నాయి. మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో రోజుకొక కంపెనీ, రోజుకొక విదేశీ కంపెనీలతోటి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ రంగంలో మరింత ముందు వరుసలో నింపే ప్రయత్నం చేస్తా ఉన్నారు మంత్రి శ్రీధర్ బాబు గారు. అందులో భాగంగానే ఇవాళ కూడా నిన్న 2-3 కంపెనీలతోటి, మొన్న 2-3 కంపెనీలతోటి, అంతకుముందు రోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వ మంత్రులతోటి మాట్లాడి ఇవాళ తెలంగాణ సచివాలయంలో శ్రీధర్ బాబు గారు నోకియా జర్మనీ ప్రతినిధుల బృందంతో పాల్గొన్నారు. వారితో మర్యాదక భేటీలో పాల్గొన్న అందులో మదన్ మోహన్ గారు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఐటీ సెల్ విభాగం ఇన్ఛార్జ్ గా ఉండుండే వారు ఇప్పుడు ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డి ఎమ్మెల్యే గారు, అదే విధంగా రామగుండం ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ గారు కూడా మంత్రి గారితో భేటీలో ఉన్నారు. ఇందులో ప్రధాన అంశాలు వచ్చేసి 5G నెట్వర్క్ ని మరింత అభివృద్ధి చేసి అన్ని రంగాలకు అందించాలని వాళ్ళను ప్రతినిధులను కోరినటువంటి శ్రీధర్ బాబు గారు, అదే విధంగా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో క్వాడ్ జెన్ కంపెనీ వాళ్ళతో కలిసి ప్రతి పాఠశాలలో IWB అంటే ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్స్, ఏదైతే ఇంతకుముందు బ్లాక్ బోర్డ్స్ కాకుండా ఏదైతే స్క్రీనరీ బోర్డ్స్ ఏదైతే ఇప్పుడు మనం చదువుతుంటున్నామో అటువంటి బోర్డ్స్ ను ఏర్పాటు చేయవలసిందిగా కంపెనీ ప్రతినిధులను కోరడం, వారు తప్పకుండా మేము ఏర్పాటు చేస్తామని వెల్లడి చేయడం జరిగింది. విద్యార్థులకు 20,000 లోపు ల్యాప్టాప్ అందించే విధంగా, ఏ విద్యార్థికైనా మనం అప్పుడు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా విద్యార్థులకు అవసరమైన అవకాశాలు కల్పించి ల్యాప్టాప్ విద్యను అందించి వారిలో ఉన్న సృజనాత్మకతను వెలుగుతీసే ప్రయత్నం చేస్తామని చెప్పారు. అందులో భాగంగానే ల్యాప్టాప్ ను తక్కువ ధరకు అందించే విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలని శ్రీధర్ బాబు గారు కోరారు. దానికి వెంటనే సుముఖత తెలిపినటువంటి ప్రతినిధులు ఈ భేటీలో నోకియా హెడ్ మార్టిన్, సేల్స్ హెడ్ మ్యాన్స్, గ్లోబల్ డైరెక్టర్ వెంకట్ పద్మజ, రాజేష్ CS తదితరులు పాల్గొన్నారు.